హాయ్, ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. మన డబ్బులన్నీ ఎటుపోతున్నాయో తెలియట్లేదా? పెద్ద పెద్ద ఖర్చులు కాదు, మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన సేవింగ్స్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చూద్దాం. అవును, ఈ ప్రశ్న మనందరికీ తెలిసిందే కదా. నెల జీతం రాగానే కొద్ది రోజులకి అకౌంట్ చూస్తే డబ్బులు మాయం. అరే, ఇంత డబ్బు ఏమైపోయిందా అనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ వెనక అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. వీటిని మనం హిడెన్ లీక్స్ లేదా దాగి ఉన్న లీకులు అని పిలవచ్చు. అంటే మనకు తెలియకుండానే మన జేబుకు చిన్న చిన్న చిల్లులు పడి డబ్బు కారిపోవడం అన్నమాట. ఇవి మన ఫైనాన్షియల్ ఫ్యూచర్కి సైలెంట్ కిల్లర్స్ లాంటివి. మనకు అనుమానం కూడా రాదు, కానీ రోజు మన సేవింగ్స్ని కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటాయి. సరే, ఈ హిడెన్ లీక్స్ అనే కాన్సెప్ట్ను ఈజీగా అర్థం చేసుకోవడానికి ఓ సింపుల్ కథ చూద్దాం. ఇది రామ్ కథ, కానీ ఈ కథలో మనలో చాలామందికి తమ కథే కనిపిస్తుంది. ఇతని పేరు రామ్. నెలకు 30,000 సంపాదిస్తాడు. మంచి జీతమే కదా. కాని నెల చివరికి వచ్చేసరికి అకౌంట్ బ్యాలెన్స్ దాదాపు జీరో. అసలు తన డబ్బులన్నీ ఎటుపోతున్నాయో అర్థంకాక తెగ ఫ్రస్ట్రేట్ అయ్యేవాడు. అలాంటి టైంలో రామ్ భార్య అతనికొక సింపుల్ సలహా ఇచ్చింది. ఒక్కరోజు చాలు, నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా, ప్రతి చిన్న విషయం ఒకచోట రాయ్ అని చెప్పింది. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా ఈ ఒక్క సలహా రామ్ ఫైనాన్షియల్ లైఫ్నే మార్చేసింది. అదే అసలైన టర్నింగ్ పాయింట్. సరే, రామ్ ఆ రోజు రాసుకున్న లిస్ట్ ఇది చూడండి. పొద్దున్నొకటి 25 రూపీస్, ఆఫీస్లో స్నాక్స్ ఓ 40, మధ్యలో మరో కాఫీ 30, అనుకోకుండా ఒక ఆటో 50, ఆన్లైన్లో చిన్న ఆర్డర్ ఓ 100, రాత్రికి కూల్ డ్రింక్ 35. ఇవన్నీ చూస్తే చాలా చిన్నవిగా, అసలు లెక్కలోకి రాని ఖర్చులా ఉన్నాయి కదూ. కానీ అసలు మ్యాజిక్ కాదు, షాక్ ఇక్కడే మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు అసలైన లెక్కల్లోకి వెళ్దాం. రామ్ను పూర్తిగా షాక్కి గురిచేసిన ఆ మ్యాథ్స్ ఏంటో, ఈ సమస్య ఎంత పెద్దదో ఇప్పుడు మనకు అర్థమవుతోంది. సో ఆ రోజు రామ్ చేసిన మొత్తం ఖర్చు 280 రూపాయలు. సరే, ఒక్కరోజుకే 280 అంటే ఏముందిలే అనుకోవచ్చు. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, రోజుకి 280 అంటే నెలకెంత అవుతుంది? దాదాపు 8,400 రూపాయలు. వావ్! అంటే తన జీతంలో 3వ వంతు కేవలం ఈ చిన్న చిన్న ఖర్చులకే పోతోందన్నమాట. ఇక ఏడాదికి లెక్కేస్తే నమ్మగలరా, 1,800,000 రూపాయలు. అక్షరాలా 1,00,000 రూపాయలకు పైనే. ఆ చాల్లే అనుకున్న చిన్న చిన్న అలవాట్ల అసలు కాస్ట్ ఇది. కష్టపడి సంపాదించిన డబ్బుల్లోంచి 1,00,000 రూపాయలు జస్ట్ ఇలా గాలికి పోతున్నాయన్నమాట. ఆ నెంబర్ చూశాక రామ్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పుడతను అనుకున్న మాట ఇది: నా కల చాలా పెద్దది, కానీ నా చిన్న చిన్న అలవాట్లే దాన్ని చంపేస్తున్నాయని. ఎంత పవర్ఫుల్ రియలైజేషన్ కదా! తన పెద్ద గోల్స్కి అడ్డుపడుతున్నది పెద్ద ఖర్చులు కాదు, ఈ చిన్న లీక్సే అని అర్థమైంది. సరే, ప్రాబ్లం అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఈ ఫైనాన్షియల్ లీక్స్ని కంట్రోల్ చేయడానికి, మన డబ్బుపై మళ్లీ పట్టు సాధించడానికి ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ఇది చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, ఒక వారం పాటు ఖర్చు పెట్టే ప్రతి పైసాను ఎంత చిన్నదైనా సరే రాయాలి. జస్ట్ 7 డేస్. సెకండ్ స్టెప్, వారం చివర్లో ఆ లిస్ట్ చూడాలి. ఇందులో ఏ ఖర్చు వల్ల నిజంగా ఎలాంటి వాల్యూ రాలేదనిపిస్తుందో దాన్ని కట్ చేయాలి. సింపుల్. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. ప్రతి నెల ఒక్కరోజుని లీక్ రిపేర్ డేగా పెట్టుకోవాలి. ఆ రోజు కూర్చుని ఆ నెలలో చేసిన చిన్న ఖర్చుల్ని ఓసారి చూసుకోవాలి. అంతే. మరి రామి ప్లాన్ని ఫాలో అయ్యాక ఏమైంది? నమ్మరు, కేవలం 3 నెలల్లో అతని సేవింగ్స్ డబుల్ అయ్యాయి. అంతకన్నా ముఖ్యంగా తన డబ్బు తన కంట్రోల్లో ఉందని తెలిసి అతని కాన్ఫిడెన్స్ కూడా డబుల్ అయింది. ఓకే, ముగించే ముందు ఒక ముఖ్యమైన ఆలోచన. అసలు ఫైనాన్షియల్ హెల్త్కి సీక్రెట్ ఏంటి? అది కేవలం డబ్బు లెక్కపెట్టడం కాదు, మన మైండ్ సెట్ని మార్చుకోవడం. చూడండి, మన లైఫ్లో పెద్ద ఖర్చులుంటాయి, ఇల్లు, కారు లాంటివి. వాటిని మనం గమనిస్తాం, వాటికోసం ప్లాన్ చేసుకుంటాం. కానీ హిడెన్ లీక్స్ అలా కాదు. మనం వాటిని అస్సలు పట్టించుకోం. అవి సైలెంట్గా మనల్ని దెబ్బతీస్తాయి. సో ప్రమాదం పెద్ద ఖర్చులతో కాదు, మనం పట్టించుకొని ఈ చిన్న లీక్స్తోనే. ఒక మంచి మాట ఉంది, చిన్న చిన్న చిల్లులే పెద్ద ఓడను ముంచేస్తాయి అని. ఇది మన ఫినాన్సెస్కి 100కి 100% కరెక్ట్. అలాగే చిన్న చిన్న పొదుపులే పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి. ఫైనల్గా
ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం. మన కలలు ఖరీదైనవి కావు, మన అలవాట్లే ఖరీదైనవి. మన గోల్స్ని రీచ్ అవ్వలేకపోతున్నామంటే కారణం మన గోల్స్ పెద్దవని కాదు, వాటిని దెబ్బతీసే మన చిన్న చిన్న అలవాట్లే అని అర్థం చేసుకోవాలి. సో మన అలవాట్లని, మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని ఓసారి చెక్ చేసుకునే టైం వచ్చింది.